ప్రియమైన సహోదరి సహోదరులారా, తస్మత్ జాగ్రత్త మొదటి భాగం ఈరోజు మనం నేర్చుకుందాం. తస్మత్ జాగ్రత్త అనే హెడ్డింగ్ ఎందుకు పెట్టామంటే, ఎవరైతే గొప్ప సాక్ష్యాన్ని పొందుకొని దేవుని యొక్క సత్యాన్ని ఎరిగి పరిశుద్ధాత్మ యొక్క శక్తి విలువ తెలుసుకొని యేసుక్రీస్తు గారి యొక్క ప్రాయశ్చిత్తం యొక్క విలువ తెలుసుకుని పరలోక తండ్రి యొక్క ప్రేమను గురించి రుచి చూసి ఈ విధంగా ఎవరైతే స్ట్రాంగ్గా బలమైన దేవుని బిడ్డగా ఉన్నారో, ద ట్రూ చర్చ్లో స్ట్రాంగ్ మెంబర్గా ఉన్నారో, వీళ్ళు సాక్ష్యాన్ని వదులుకోకూడదు, లూజ్ చేసుకోకూడదు. చేసుకోకూడదు అంటే దిగజారిపోకూడదు, దిగిపోకూడదు అనే విషయం మీద తస్మత్ జాగ్రత్త. ఈ భయంకరమైన దినాల్లో, ఈ భయంకరమైన ఈ ప్రపంచంలో మనం నివసిస్తున్నాం. ఇక్కడ పరిశుద్ధులు ఓర్పుగా ఉండాలని వాక్యం కూడా ఉంది. సో ఏ విధంగా దిగజారిపోతాం అనేది మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు గారి యొక్క మనసులో ఉన్న అంతరంగం మనం కూడా కనుక్కోవాలండి. మన హృదయాలను దేవుడు ఎలాగైతే ఎరుగుతారో, అసలు యేసుక్రీస్తు గారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో మనం కూడా తెలుసుకోవాలి. అది ఏ విధంగా ఉంటుందో చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, అక్కడ యేసుక్రీస్తు గారు నిన్ను వలె నీ పొరుగువాడు ఎవడు అనే విషయం మీద ఒక ఉపమానంగా చెబుతుంటారనమాట ప్రజలకి, ఆయన సువార్త చేసినప్పుడు. సో ఆ విషయం ఉపమానంగా చెప్పేటప్పుడు ఆయన మనసులో ఉన్న అంతరంగం చూడండి. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయిరి. ఇవన్నీ కూడా ఉపమానంగా మనం చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ అండి. యెరూషలేం అనేది ఒక పవిత్రమైన పట్టణం. అక్కడ టెంపుల్ ఉంటుంది, దేవాలయం ఉంటుంది, ఉండేది. ప్రవక్తలు, అపోస్టల్స్ ఉండేవారు. అలాగే అక్కడ బోధనలు, సత్యం ఉండేది. యేసుక్రీస్తు గారు కూడా ఆ టెంపుల్లో, ఆ ఆలయంలో బోధించారు. అంటే ఎంత పవిత్రమైన దేశం అది. ఆ పట్టణం ఎంత పవిత్రమైనదో చూడండి. ఎక్కువగా దేవుని బిడ్డలు అక్కడ దేవుని ఆరాధించే యాజకులు, పవిత్రులు చాలామంది ఉండేవారు. అందుకే దాన్ని పవిత్రమైన పట్టణం అంటారు. సో అటువంటి పవిత్రమైన పట్టణం నుండి, పవిత్రమైన ప్రదేశం నుండి, పవిత్రమైన దేవుని సన్నిధి నుండి ఒక మనుష్యుడు దిగి వెళ్ళిపోచున్నాడు. ఎక్కడికి? యెరికో పట్టణానికి. యెరికో పట్టణం గురించి మనం తెలుసుకున్నట్లయితే అది హింసాత్మక సాదృశ్యం. అక్కడ ఎక్కువ బాంబులు పేలుతుంటాయి, అక్కడ ఎక్కువ దుష్టశక్తి ఉంటుంది, అక్కడ ఎక్కువ దురాత్మలు ఉంటాయి, అక్కడ ఎక్కువ అంతా చెడు జరుగుతుంది అనమాట. అక్కడ ఉన్న ప్రజలు బయలుదేవతలను పూజిస్తారు. నెక్స్ట్ అక్కడ మొత్తం దుర్నీతి అనేది ఉంటుంది, సత్యమైన నీతి అనేది అక్కడ ఉండదు. సో అటువంటి పట్టణానికి దిగి వెళ్ళొచ్చు అని ఉంది. అటువంటప్పుడే దొంగల చేతిలో చిక్కుతాం ఎవరైనా సరే. ఇక్కడ దొంగలు ఎవరు? సాతాను దూతలు. మన ఆలోచన ఎప్పుడైతే దిగజారిపోతుందో, మన యొక్క సాక్ష్యం ఎప్పుడైతే దిగజారిపోతుందో, మనలో ఉన్న పరిశుద్ధాత్మ నుండి మనం ఎప్పుడైతే దూరం అయిపోతున్నామో, పరలోక తండ్రి యొక్క ప్రేమకి ఎప్పుడైతే దూరం అయిపోతున్నామో, యేసుక్రీస్తు గారి యొక్క ప్రాయశ్చిత్తాన్ని ఎప్పుడైతే మర్చిపోతున్నామో, చర్చిని ఎప్పుడైతే మర్చిపోతున్నామో, వాక్యం చదవడం ఎప్పుడైతే మర్చిపోతున్నామో, ప్రార్థన చేయడం ఎప్పుడైతే మర్చిపోతున్నామో, సాక్రమెంట్ తీసుకోవడానికి లేటుగా వచ్చి సాక్రమెంట్ తీసుకోకుండా మర్చిపోతున్నామో, ఇలా చాలా దేవుని యొక్క పనులు, దేవుని యొక్క క్లాసులకి అటెండ్ అవ్వకుండా, సో ఈ విధంగా చాలా దేవుని యొక్క పవర్కి ఎప్పుడైతే దూరం అయిపోతున్నామో, మన యొక్క సాక్ష్యం అనేది దిగజారుతూ ఉంటుంది. మనం దిగజారిపోతున్నట్టు ఆత్మీయంగా. అప్పుడే సాతాను దూతలకి మన ప్రాణం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంటుంది అనమాట. సో వాళ్ళు పూర్తి ప్రాణం తీయలేరు, కానీ కొర ప్రాణంతో వదిలేస్తారు. ఇక్కడ ఈ మనుషుని కూడా కొర ప్రాణంతో విడిచిపోయేది. ఈ విధంగా బైబిల్లోని చాలామంది రాజులు, చాలామంది మనుషులు ఎవరెవరు దిగజారిపోయారో మనం ఒక్కొక్క భాగంలో నేర్చుకున్నాం. ఈరోజు ఈ మొదటి భాగంలో మనం నేర్చుకున్న రాజు ఎవరంటే, నేర్చుకోవాల్సిన రాజు ఒక యూదుల రాజు అనమాట. ఆయన పేరు యెహోషాపాతు. 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయంలో మొత్తం అధ్యాయం అంతా చదివితే, అలాగే 19వ అధ్యాయం చదివిన ఈ 2 అధ్యాయాల్లో ఆయన గురించి ఉంటుంది అనమాట.
సో ఇక్కడ యెహోషాపాతు అనే రాజు, యూదుల రాజు, ఒక దేవుని బిడ్డ, ఒక మహా శక్తి గల దేవుని బిడ్డ అనమాట. దేవుణ్ణి ఎంత ఆరాధిస్తాడు ఆయన. అలాగే ఆయన చేసే ఉపవాస ప్రార్థనలో కానీ, అలాగే ఆయన చేసే మంచి కార్యాలు కానీ, దాన ధర్మ కార్యాలు కానీ ప్రజల్ని ఎంతగా ప్రేమిస్తాడు ఆయన పరిపాలనలో. అలాగే ప్రజలందరూ కూడా చాలా దేశాల్లో అతను ఫేమస్ అవుతారు. ఆయన యూదులందరూ కూడా పన్ను ట్యాక్స్ కడతారు. 100% ట్యాక్స్ కడతారు. సో అందరూ కూడా యూనిటీ ఉంటారు. ఆ విధంగా అలాగే ఎక్కడైనా దేవతా స్తంభాలు, బయలుదేవతల స్తంభాలు ఏమైనా ఉంటే ఎరగొట్టేసి డైరెక్ట్ పరలోకంలో దేవుణ్ణి ఆశ్రయించాలని యథార్థంగా మాట్లాడే వ్యక్తి అనమాట ఆయన. ఇంత వ్యక్తి కూడా ఇంతగా ఆశీర్వదింపబడతాడంటే ఆయన కొన్ని లక్షల మంది సైన్యం ఉంటారండి. ఆయనకి కొన్ని లక్షల మంది సైన్యం ఉంటే 2వ దినవృత్తాంతాల్లో 18:1 చూద్దాం. అంతకన్నా ముందు ఈయన ఆశీర్వదింపబడిన విధానం చూస్తే అక్కడ ప్రధానుడుగా ఆజ్ఞా యుద్ధం 3 లక్షల మంది పరాక్రమశాలు ఉండిరి. 2వ వాడు యెహోవాను అనే అధిపతి యొద్ద 2,80,000 మంది ఉండిరి. 3వ వాడు జిక్రీ కుమారుడు యెహోవాకు తన్ను తాను మనపూర్వకంగా సమర్పించుకున్న అమాస్య, అతని యొద్ద 2 లక్షల మంది పరాక్రమశాలు ఉండిరి. బెన్యామీనులో ఎల్యాదు అనే పరాక్రమశాలి ఒకడుండును. వీని వద్ద ఉండేవాడు కేడుమును పట్టుకొని వారు 2 లక్షల మంది ఉండిరి. 2వ వాడు యెహోజాకాదు, వీని వద్ద 1,80,000 మంది యుద్ధ సన్నిధులుండిరి. రాజు యూదా అంతటి నుండి ప్రాకారపురంలో ఉంచినవారు గాక వీరు రాజు యొక్క పరివారంలో చేరినవారై ఉండిరి. అంటే ఎన్ని లక్షల మంది సైన్యం ఉన్నారు చూడండి. ఆయనకి దేవుడు ఎంతగా బలం ఇచ్చారు. ఆయనకి మిలిటరీ పవర్ కానీ, ఆయనకి ఎంత ఆశీర్వాదాలు తెలుసండి. వ్యవసాయంలో కానీ అన్నింటిలో కూడా చాలా హైలైట్గా ఆయన ప్రజల్లో కూడా అధికుడై దేవుడు అలా ఇచ్చించారు అతన్ని. ఇంత గొప్ప వ్యక్తి కూడా ఎలా దిగజారిపోయాడో చూడండి. 18:1 చూడండి. ఇంతవరకు మనం ఆయన ఆశీర్వాదం చదువుకున్నది 2 క్రోనికల్స్ 17 చాప్టర్, అది లాస్ట్ పార్ట్ అనమాట. 2వ దినవృత్తాంతాలు 17వ లాస్ట్ పార్ట్లో ఆయన ఆశీర్వాదం చూసాం. ఆయన యొక్క ఎలా డెవలప్ అయ్యారనేది. సో ఈ 18:1 ఆయన ఎలా దిగజారిపోయాడు అనేది మనం చూడొచ్చండి. మొట్టమొదటి వచనం అనమాట ఇది 18 తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికంగా కలిగిన తర్వాత యెహోషాపాతు అహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనుండు అహాబునొద్దకు పోయెను. చూడండి, అహాబ్ ఎవరు? ఇజ్రాయెల్ రాజు అనమాట. ఒక చెడ్డ రాజు. ఇజ్రాయెల్ని చాలామంది మంచి రాజుల కన్నా చెడ్డ రాజులు ఎక్కువగా పరిపాలించారు. ఎక్కువ స్వార్థపరులు, పాలిటిక్స్ చూపించే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ ఇజ్రాయెల్ రాజుల్లో చాలామంది. అయితే ఇక్కడ అహాబు గారు ఈయన చెడ్డరాజు అనమాట. ఈయన ఎంత చెడ్డరాజు అంటే ప్రవక్తలను కూడా దొంగ ప్రవచనాలు చేయండి అని చెప్తాడు. అలాగే కొంతమంది యథార్థమైన ప్రవక్తలు, నిజమైన ప్రవక్తల్ని కొట్టేస్తాడు, కొంతమందిని చంపేస్తాడు. సో అలాగే వీళ్ళ దేశంలో అంతా జారత్వం, ఎన్ని దుర్నీతి, చెడు అంతా ఉంటుందన్నమాట ఈయన పరిపాలనలో. ఇటువంటి చెడ్డ వ్యక్తితో యెహోషాపాతు అంత దేవుని బిడ్డ కూడా స్నేహం చేస్తాడండి. దేనికోసం తెలిసింది? చాలామంది ఈయన అలాగానే మంచి మంచి వంటలు, తిండి కోసం మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ ఏర్పాటు చేస్తుంటాడు ఈయన వెళ్ళినప్పుడల్లా కూడా. సో అలాగే వీళ్ళతో వచ్చిన జనాలు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. సో వాళ్ళని మర్చిపోలేరు, ఎవరు కాదనలేరు. అలా తయారైపోతారండి. ఈ రోజుల్లో కూడా చాలామంది ఎంత గొప్ప వ్యక్తులు కూడా డబ్బు కోసం మనుషులు పొగడ్డం, పేరు కోసం దేవుని వాక్యాన్ని తప్పుగా బోధించడం, లేదంటే తప్పు మార్గాల్లో వెళ్ళిపోవడం, ఇది ఈ యొక్క రాజకీయ నాయకులు గొప్ప పేరు సంపాదించుకోవాలని వీళ్ళు తప్పు త్రోవలో వెళ్ళిపోవడం, ఇటువంటి జరుగుతుంటాయండి. కానీ ఇవి కాదండి, మనకి పర్మనెంట్గా ఉండేది దేవుని యొక్క వాక్యం ఒకటే. భూమి ఆకాశం గతించిపోయినా సరే దేవుని యొక్క ప్రవచనాలు కానీ దేవుని యొక్క వాక్యం కానీ గతించిపోదు. సో అందువల్ల ఏదైతే శాశ్వతంగా ఉందో దాని మీద మనం మనసు ఉంచాలన్నమాట. ఇక్కడ ఈ యెహోషాపాతు గారు ఎప్పుడైతే ఇతనితో స్నేహం చేశారో, ఇంకా అక్కడ ఇతని దగ్గర గొప్ప సైన్యం ఉంది, గొప్ప పేరు ఉందని ఆ చెడ్డరాజుకి తెలిసండి అహాబ్కి. సో అందుకే ఇతను వాడుకోవాలని చూశాడు యుద్ధంలోని. సో ఆ విధంగా ఏం చేస్తారంటే ఇక్కడ ఆ యొక్క సైన్యాన్ని వాడుకుంటాడు,
అరబీలు, సిరియన్లు, సిరియా రాజు అంటే అప్పటికి అంటాడు, ఓన్లీ ఇజ్రాయెల్ రాజు మీదకి యుద్ధానికి వెళ్ళండి, ఇంకెవరి దగ్గరికి వెళ్ళకండి అని చెప్తారు అప్పటికి. సో వీడు యెహోషాపాతును ఉపయోగించుకొని, వాని సైన్యాన్ని ఉపయోగించుకొని, వీడు మారువేషం వేసుకొని దొంగగా ఎవరు కనబడకుండా యుద్ధం చేస్తుంటాడు. యెహోషాపాతును మాత్రం మారువేషం వేయొద్దు అంటాడు. ఎందుకంటే ఆయన చూస్తే అవతల పక్కలు పారిపోతారనమాట. సో ఎందుకంటే అంత సైన్యం ఉంటుందని అందరూ మిగతా దేశాలకు తెలుసు. సో ఆ విధంగా ఆఖరికి వీడికి లొంగిపోయి, అప్పటికి నిజమైన ప్రవక్త యొక్క ప్రవచనం తీసుకొని అంటాడు. అయినా సరే మికాయ అని ఒక ప్రవక్త ఉంటారు అక్కడ, ఆయన యథార్థంగా చెప్తాడు. అయినా వీళ్ళు ఎవరో కూడా సరిగా నమ్మలేని స్థితిలో అయిపోతారు. సో మిగతా చాలామంది ప్రవక్తల చేత అబద్ధం ఆడించి యుద్ధంలో గెలుస్తారని చెప్పి యుద్ధానికి పురుగలుపుతాడు అనమాట. అక్కడికి వెళ్ళాక ఆఖరికి యెహోషాపాతు అక్కడ ఆయన పరిస్థితి ఏంటో తెలుసండి. సైన్యం అంతా చుట్టేస్తారు. చుట్టేసి ఆయన ఇంకా రథం మీద ప్రాణం పోతుందన్న టైంలో ఈయన కూడా కొర ప్రాణానికి వచ్చే టైం వచ్చేస్తుంది. అక్కడ చుట్టూ సైన్యం గుమిగూడేస్తారు. కానీ అక్కడే ఆయన మోకాళ్ళు వేసి పశ్చాత్తాపం చెందుతాడండి. దేవుడు ఇంకో అవకాశం ఎందుకు ఇస్తారు తెలుసండి. మనం వెనక ఎన్నో మంచి పనులు ఉంటాయి చేసేవి, దానికోసం పశ్చాత్తాపం చెందితే మళ్ళీ దేవుడు ఇంకోసారి అవకాశం సజీవ లెక్కలో ఉంచడానికి అవకాశం ఇస్తారన్నమాట. మనం కూడా అలాగే ఉండాలి. సో ఆ విధంగా ఇక్కడ ఈయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగా అప్పుడు మళ్ళీ దేవుడు అతన్ని క్షమించి, సో అక్కడి నుండి ఈయన ఏం చేస్తాడని ఇంకోసారి ఇప్పుడు కూడా స్నేహం చేయడు, డైరెక్ట్గా వాళ్ళ దేశానికి వెళ్ళి ఆ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా గొప్ప గొప్ప లీడర్స్ని తయారు చేసి ప్రతి లీడర్ను ప్రతి ఊరికి పంపిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలందరూ జీవించాలని అన్నీ యథార్థంగా అన్నీ మాట్లాడతారన్నమాట. ఆ తర్వాత రెండంతలుగా ఆశీర్వదింపబడతాడు. నెక్స్ట్ అది ఇక్కడ ఈ పార్ట్ 1లో మనం ఏం నేర్చుకున్నామంటే, ఎప్పుడు కూడా మన సాక్ష్యాన్ని దిగజారిపోకూడదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పార్ట్ 2లో ఇంకొక రాజు కోసం మనం చెప్పుకుందాం. నాకు తెలుసు పరలోక తండ్రి మనల్ని అంతగానే ప్రేమిస్తున్నారు. తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు నామంలో మనం గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మక శక్తిని ఎప్పుడు వదలకూడదు, పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదని అని నాకు తెలుసు. యేసుక్రీస్తు నామంలో ఈ విషయాలను చాలా సత్యమని ముగిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్.